హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ కరివేపాకు చెట్టు నిన్న చాలా ఆకులు ఉన్నాయండి. అయితే మార్నింగ్ కల్లా ఆకులన్నీ అసలు ఎలా మాయమైపోయినాయో చూడండి. అన్నీ కడలే కనిపిస్తున్నాయి. అసలు ఎంత చిగురు నిండుగా ఇలా ఎంత చిగురుగా ఉండిందన్నమాట. అయితే మొన్న ఒక పురుగు ఉండింది, ఇంకా దాన్ని తీసేసాను అన్నమాట. ఆకులు తినేస్తుంది అని చెప్పి నిన్నగాక మొన్న అంటే నిన్న చిన్న చిన్న మొక్కలు క్రోటన్ మొక్కలు నాటాను ఇందులో. అవి నాటినప్పుడు కూడా ఆకులు బాగానే ఉన్నాయి. అయితే మార్నింగ్ లేసేలేకి నేను వాటర్ పోద్దామని మొక్కలకి లేచి చూస్తే ఆకులన్నీ మాయమైపోయినాయి. ఏమైపోయినాయి, అంతకి కారణం ఏంది అని చెప్పని చూస్తే చూడండి, ఇదిగోండి ఈ పురుగు ఎలా ఉందంటే దీని ముఖం ఏనుగు తొండం మొక్కలా ఉంది పరిశీలన చేస్తే. అయితే అది కదిలిస్తే దానికి 2 కొమ్మలు ఉన్నాయి, బయట పెడుతుందన్నమాట. ఇదేమో గ్రీన్ కలర్లో ఉంది కదా, మన ప్యారెట్ కలర్లో రామచిలక రంగులో. కానీ దాని నాలుక ఎలా ఉందంటే రామచిలక ముక్కు ఎలా ఉంటుందో ఎరుపుగా అలా ఉందన్నమాట. ఒకసారి టచ్ చేసి చూద్దాం. టచ్ చేస్తే దాని నాలుకలు 2 బయట పెడుతుందన్నమాట. చూడండి, దగ్గరగా చూపిస్తాను. అద్దుగోండి, అసలు దాని కూరలు 2 బయట ఎంత పొడవ పెట్టిందో పింక్ కలర్లో ఉన్నాయి అన్నమాట అవి. దాని ముఖమే మాకు చూడండి, అసలు ఎంత కోపమో. నా చెట్టు ఆకులు తినింది గాక నన్ను ఎట్లా బెదిరిస్తుందో చూడండి. దగ్గరగా చూపిస్తున్నాను. చూడండి, కనిపిస్తుందా? అసలు ఎంత అమాయకంగా చిన్ని కన్ను అన్నమాట. కనిపిస్తుందా మీకు? చూడండి, ఇప్పుడు లోపల పెట్టేసుకుంది. చూడండి, అసలు పింక్ కలర్లో ఉందన్నమాట. అసలు నన్ను ఎట్లా బెదిరిస్తుందో చూడండి. నా చెట్టు ఆకులన్నీ ఒక్క రాత్రిలో తినేసిందంటే ఇంకేం చేయాలి దీనికి? ఇదో పసరా విడుదల చేస్తుందండి, ఇది ఆకు పసరా విడుదల చేస్తుంది. చూడండి, అసలు పింక్ కలర్లో ఉందన్నమాట. దేవుడు చేసిన సృష్టిలో ఎన్నో జీవరాశులు, వాటి ఆహారాలను కూడా మనము కాదనకూడదు. సో కాబట్టి ఈరోజు ఈ కొత్త జీవరాశిని చూశాను అన్నమాట నేను. సో కాబట్టి చూడమని అసలు చెట్ల ఆకులన్నీ తినేసిందండి. ఓకే అండి, బాయ్.